వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రసన్న శర్మ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం తల్లి. బహుశా ఇంత సింపుల్గా నేను ఇంట్రడ్యూస్ చేసింది నా జీవితంలో మొదటిసారి అనుకుంటా. ఇంత సింపుల్గా ఎలా ఉన్నారండి? వేదం చదువుకుని అవన్నీ అక్కర్లేదు అని అనటం ఏమిటి అసలు? అక్కర్లేదు అని కాదు తల్లి, ఉన్న పరిస్థితులకి మన గురించి మనం చెప్పుకోవడం కంట మన దగ్గరికి వచ్చిన వాళ్ళు మన గురించి తెలుసుకోవడం అనేది చాలా ప్రశస్తమని నా ఉద్దేశం. చాలా అరుదుగా చూస్తూ ఉంటా ఇలాంటి ధోరణి, లేకపోతే ఇలాంటి ఆలోచన విధానం చాలా సింపుల్గా ఉండాలి, గ్రౌండెడ్గా ఉండాలి అనేది అర్థమవుతుంది. మిమ్మల్ని కలవటం చాలా చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఇదేంటంటే మా గురువులు మాకు నేర్పిన తల్లి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేటువంటి పూర్వ పద్ధతి మా గురువులు మాకు అలా నేర్పారు. ఎంత చదువుకున్నా ఆరు మన దగ్గర ఎంత జ్ఞానం ఉన్నా ఇంకా ఏదో తెలుసుకోవాలి. ఎందుకంటే శాస్త్రం అనేది సాగరంతో సమానం. దాన్ని కొలమానం కొలిచేవారు ఇప్పటిదాకా సైంటిఫిక్గా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఇప్పటిదాకా లేదు. ఎందుకు అంటే అది చాలా విశేషమైనటువంటిది. నేను అందులో ఏదో ఒక చెంచాడు ఆ సాగరంలో నేను ఉన్నాను అనేటువంటి ధోరణిలో నేను ఉంటాను. సో అంతే తల్లి, అందుకంటే ఇంకేం లేదు. కలియుగంలో ఉన్నాము, మరి కోరికలే ప్రధానంగా బ్రతుకుతున్నటువంటి జీవన విధానంలో ఉన్నాం. రకరకాల కామ్యాలు, ఆ కామ్యం ధర్మంలో గనక ఇమిడితే అది ధర్మబద్ధమైనటువంటి కామ్యం అయితే కనుక ఈశ్వరుడు కూడా అంగీకరిస్తాడు కదా, మన కామ్యాలని తీరుస్తాడు కదా. అయితే మరి ఇప్పుడు వరాహి నవరాత్రులు అంటే గుప్త నవరాత్రుల్లో భాగంగా చాలా అద్భుతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి సంకల్పాన్ని మీరు చేసుకుని ఉన్నారు, సహస్ర చండీ మహాయాగం. మరి ఈ యాగంలో మరి మేము పాల్గొంటామండి. లేమన్కి అంటే అలాంటి సామాన్యులకు కూడా మరి ఎటువంటి కామ్యార్థం మేము పాల్గొనొచ్చు అనేది కూడా ఒక్కసారి మీరు తెలియజేస్తే. మా శ్రీమాత్రే నమః. మీరు అడిగినటువంటి ఉద్దేశం చాలా విశేషమైనటువంటి అభిప్రాయం తల్లి. ఇందులో మీరు ప్రప్రథమంగా తీసుకున్నట్లయితే ఎవరైతే పాల్గొంటారో, లేదు ఎక్కడో దూర ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో, మేము పాల్గొనలేము అంటారో, మరి మాకు ఎలా స్వామి అని నన్ను అడిగితే, శాస్త్రం చాలా అద్భుతమైనటువంటి విశేషంగా ఒక శ్లోకం చెప్పబడి ఉందండి. కర్త కారయతా చైవ ప్రేరకశ్చ అనుమోదకః సుకృతం దుష్కృతం చైవ చత్వార సమభాగినః అనేటువంటి శాస్త్రవచనం. దీని యొక్క అర్థం ఏంటంటే, కర్త ఎవరైతే చేసేవాడు ఉంటాడో, కారయత ఎవరైతే చేసేటువంటి ఆ కార్యక్రమానికి కారకుడై ఉంటాడో, ప్రేరకశ్చ ఎవరైతే ఈ యొక్క కార్యక్రమం చేద్దాము అని ప్రేరేపిస్తారో, అనుమోదకః ఎవరైతే విని చూస్తారో, వీరికి సుకృతం దుష్కృతం చేయవ అది మంచి అయినా సరే చెడు అయినా సరే చత్వార సమభాగినః నలుగురికి రూపాయి ఫలితంలోంచి నలుగురికి 4 పావళాలుగా విభజించి ఇచ్చేస్తాను అనేటువంటిది శాస్త్రవచనం, భగవానుడు చెప్పినటువంటిది ఈ యొక్క శ్లోకం యొక్క అంతరార్థం. అయితే మీరు అడిగిన ప్రశ్నలో ఏంటంటే, ప్రత్యక్షంగా పాల్గొన్నా పరోక్షంగా పాల్గొన్నా, లేదు వారు ప్రేరేపించి ఎటువంటి మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమం అంటే సామాన్యంగా జరిగిపోయేది కాదు తల్లి. ఇది నేనో మీరో సంకల్పం చేస్తే జరిగేటువంటిది కాదు. అమ్మ యొక్క ఆజ్ఞ ఉంటే మాత్రమే ఇటువంటి సంకల్పం చేయడం జరుగుతుంది. అయితే మరి అమ్మ సంకల్పంతో మనం ప్రారంభం చేసినటువంటి ఈ క్రతువు చేయడం వల్ల ఎట్టి ఫలితాలు ఉంటాయి, లేదా అమ్మవారు ఎలా ఎవరిని అనుగ్రహిస్తుంది అనేటువంటిది తీసుకున్నట్లయితే, కోరికలు నెరవేరుతాయి. అదే కామ్యం అంటే కోరికలు కదా. ఈ కోరికలు అనేది ఎప్పుడూ కూడా దైవ సంబంధిత విషయాల్లో ఏ కోరిక కోరినా సరే ధర్మమైనటువంటి మార్గంలో ఉంటే, ఏ భగవంతుడైనా సరే, అది విష్ణువా, శివుడా, అమ్మవారా, సుబ్రహ్మణ్యమా, గణపత, వారికి తారతమ్యాలు లేవండి. మనం వారిని ఎంచుకున్నాం. ఎందుకంటే భగవద్ యొక్క లీల తీసుకున్నట్లయితే ప్రకృతి స్వరూపమైనటువంటి జగజ్జననైనటువంటి లలితా త్రిపుర సుందరి అమ్మవారు ఒక్కొక్క విశేషంగా ఒక్కొక్క కార్యక్రమం చేయడానికి త్రిమూర్తుల్ని నియమించుకోవడం జరిగింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వీరు ముగ్గురిని సృష్టి స్థితి లయలు చేయడానికి నియమించుకున్నారు అమ్మవారు. అది మనందరికీ ఈ కథలన్నీ తెలుసున్నవే. వారి తర్వాత వచ్చేటువంటి 3 భార్యల్ని సరస్వతి, అలాగే లక్ష్మి, అలాగే గౌరీ, 3 అమ్మవార్లుగా నియమించుకున్నారు. దేనికి మనకు తెలుసు. సరస్వతి విద్యాప్రదాత,
లక్ష్మీ కటాక్షంతో ఐశ్వర్యప్రదాత, మహాగౌరి సౌభాగ్య సిద్ధులు పొందడానికి అమ్మవారు దానికి ప్రదాత. ఇప్పుడు చండీ అమ్మవారు ఎవరు? ఇటువంటి తీసుకున్నట్లయితే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనేటువంటి ముగ్గురు స్త్రీమూర్తుల యొక్క స్వరూపం ఈ యొక్క చండీ అమ్మవారి యొక్క స్వరూపం. మహాకాళి అంటే ఎవరు? కాళీ అమ్మవారు అంటే గౌరీ స్వరూపం. అలాగే మహాలక్ష్మి మనకు తెలుసు, మహాసరస్వతి కూడా మనకు తెలుసు. మరి ఈవిడ్ని ఎలా ఎందుకు సంబోధించడం జరిగింది? ఇది మనం మాట్లాడుకున్నట్లయితే ఎప్పుడు కూడా శక్తి, ఒక్క శక్తి అంటే మనమే ఉన్నాము. ఉదాహరణ తీసుకున్నట్లయితే మనం ఒక్కరం ఒక పని చేయడం కంట ఒక ఇద్దరు ముగ్గురిని కలుపుకుని పని చేసినట్లయితే చాలా సులువుగా పని పూర్తవుతుంది. అలాగే అమ్మవారు ముగ్గురు యొక్క శక్తుల్ని తీసుకుని చాలా విశేషమైనటువంటి అసుర వధ అంతా కూడా చేసి జనులకి కామ్యాలు నెరవేర్చడం జరిగింది. ఇందులో అమ్మవారి యొక్క స్వరూపంగా అమ్మవారు అసలు ఎలా ఉద్భవించింది అనేటువంటి తీసుకున్నట్లయితే అమ్మవారి యొక్క చరిత్ర, దీన్ని ఏమంటారంటే దీని యొక్క విశేషంగా ఈ చరిత్రను చెప్పుకోవాలి అంటే మనకి ఇందులో ఇంకా కొన్ని మనం ఉపమానంగా తీసుకోవాల్సి వస్తుంది. అందులో ఏంటంటే మనం చెప్పుకునేటువంటి స్తోత్రాలన్నీ కూడా ఋషిప్రోక్తంగా అన్నీ కూడా ఉన్నాయి. కానీ కొన్ని మాత్రమే సాక్షాత్తు భగవంతుడు, సాక్షాత్తు అమ్మవారు మనకి ఉపదేశించడం జరిగింది. అందుకనే మనకి చూడండి, భగవద్గీత తీసుకున్నట్లయితే భగవానువాచ అని వస్తుందంటే సాక్షాత్తు భగవంతుడు ఆయన నోటితో ఆయన చెప్పినటువంటిది భగవద్గీత. అందులోనే విష్ణు సహస్రం వచ్చింది, అదే భారతంలో శివసహస్రం వచ్చింది. ఇత్యాది మహాద్భుతమైన గ్రంథాలన్నీ కూడా భగవానుడి యొక్క నోటి నుంచి వచ్చినవి. అలాగే మన చండీ మహాత్మ్యం ఏదైతే ఉందో ఇది కూడా చాలా విశేషంగా అమ్మవారి యొక్క నోటి నుంచి వచ్చిందండి. ఈ యొక్క మహాత్మ్యం, దీన్ని మహాత్మ్యము అంటారు. ఇది మార్కండేయ పురాణాంతర్గతంగా ఈ యొక్క చండీ అమ్మవారి యొక్క స్తుతి ఏదైతే ఉందో 700 శ్లోకాలుగా చెప్పబడి ఉందండి. ఇందులో భగవానువాచ అంటే అమ్మవారే చెప్పి, కొన్ని ఋషులు చెప్పి, కొంతమంది దేవతలు చెప్పి ఇత్యాది ఉవాచలతో కలుపుకుని పూర్వాంగ ఉత్తరాంగాలతో 700 శ్లోకాలుగా అమ్మవారి యొక్క చరితామృతం చెప్పబడి ఉందండి. ఈ యొక్క చరితామృతం యొక్క విశేషం ఏంటంటే ప్రథమోధ్యాయం మహాకాళీ స్వరూపంలో ఉంటారు, 2 నుంచి 5 దాకా మహాలక్ష్మీ స్వరూపంలో ఉంటారు, తర్వాత అంతా కూడా మహాసరస్వతి యొక్క స్వరూపంలో అమ్మవారు విరాజిల్లుతూ ఉంటారు. ఇది సురధుడు అనేటువంటి ఒక ఆయనకి, అలాగే మహారాజు గారికి సమాధి అనేటువంటి వీళ్ళిద్దరికీ కూడా మహాముని ఈ యొక్క చండీ మహాత్మ్యాన్ని ఉపదేశించడం జరిగింది. ఇది సాక్షాత్తు అమ్మవారు ఏం చెప్పిందంటే భక్తులు ఎవరైతే చండీ అమ్మవారిని విశేషంగా ఉపాసిస్తారో అంటే పారాయణ చేసినా, హోమం చేసినా, పారాయణం చేయించుకున్నా, హోమం చేయించుకున్నా, ఆమె యొక్క సంకీర్తన చేసినా సరే సృష్టిలో ఉన్నది అడిగితే ఇస్తాను, సృష్టిలో లేనిది అడిగితే కూడా నేను దాన్ని సృష్టించి ఇస్తాను అని సాక్షాత్తు అమ్మవారే భక్తుల యొక్క కోరికలు తీర్చడానికి వరం ఇవ్వడం జరిగిందండి. ఈ కోరిక ఏమిటి? లేనిది కూడా సృష్టించిస్తాను అని అంటున్నారు. అది కూడా ధర్మబద్ధంగా ఉండాలండి. ఖచ్చితంగా ధర్మం ఏమిటి ఉండాలి. ఇప్పుడు నా పోటీ గారు ఎవరో వచ్చి అయ్యా నాకు అదేదో ఒక అద్భుతం జరిగిపోవాలి అంటే అది వాడికి, ఇది కూడా ఏంటంటే మన కర్మానుసారంగా మన సుకృత పూర్వాపరాలు పరిశీలించి మాత్రమే భగవంతుడు మనకి ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు నేను వచ్చి మీకేదో మంచి జరగాలి అని కోరుకుంటే అమ్మవారు అనుగ్రహిస్తుంది. నాకు ధర్మబద్ధంగా ఉన్నది ఏమైనా కావాలి అనుకుంటే అది అనుగ్రహిస్తుంది. కానీ విపరీత పోగడలకు పోయి ఏవేవో కోరుకుంటే, అంటే ప్రస్తుత కాలమానం అలాగే ఉంది తల్లి, నేను అదేదో అయిపోవాలి, ఇదేదో అయిపోవాలి, నాకు అది వచ్చేయాలి, ఇది వచ్చేయాలి. ధర్మబద్ధంగా కోరికలు లేవు. ఎందుకంటే నేను చాలామంది దగ్గర వింటూ ఉంటాను, అధర్మ మార్గంలో అక్కర్లేనటువంటివన్నీ కూడా పట్టుకుని జడచక్ర బంధంలో చాలామంది ఇరుక్కుపోయి చాలా కోరికలు కోరుకుంటూ ఉన్నారు. అటువంటి నెరవేరుతాయా అంటే ఏమో దేవుడికి ఎరక, నాకు కూడా తెలియదు. కానీ అమ్మవారు అయితే సాక్షాత్తు ఇలా చెప్పడం జరిగింది తల్లి. ఈ చండీ మహాత్మ్యం ఎందుకు ఇంత ప్రశస్తం కలియుగంలో అంటే శాస్త్రవచనం ఒకటి ఉంది తల్లి, కలౌ చండీ వినాయకో. ఈ కలియుగంలో చండీ అమ్మవారు కానీ వినాయకుడు కానీ అతి శీఘ్రంగా ఫలితాలు ఇస్తారు. సో ఇవి అవి అని కావు, ఈ ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి కానీ, లేకపోతే వారాహిదేవి అంటే భూ సంబంధిత ఇబ్బందుల నుంచి కానీ, కోర్టు సమస్యలు కానీ, ఇవన్నీ కూడా అధిగమించే పరిస్థితి ఉంటుందండి. వారాహి అమ్మవారి యొక్క పరిస్థితి ఏంటంటే సర్వత్ర విజయప్రదం
అంటే సర్వత్ర విజయప్రదానికి ఇంకా మనం ఇది అది అని మనం ఏం కోరుకోక్కర్లేదండి. ఏది మనం అనుకుంటే దాన్ని నెరవేర్చేటువంటి, ఎందుకంటే ఆవిడ సర్వసైన్యాధ్యక్షురాలు, ఆవిడ చేతిలో లేని శక్తి లేదు. అది ఐశ్వర్యమా, సంతానమా, లేదంటే రాజ్యాధికారమా, లేదంటే న్యాయపరమైన సమస్యలా, ఇవి అవి ఏమీ లేవు తెల్ల ఆవిడ దగ్గర. సర్వత్ర విజయప్రదం, ఏదైనా విజయాన్ని చేకూరుస్తుంది ఆవిడ. ఇక చండీ అమ్మవారి దగ్గరకు వచ్చినట్లయితే, చండీ అమ్మవారు మనకు ఎం చింతయేతే కామం తంతం ప్రాప్నోతి నిశ్చితం పరమైశ్వర్యమతులం ప్రాప్స్యతే భూతలేపుమాను. అమ్మవారి యొక్క శ్లోకం తల్లి ఇది. ఎం చింతయతే కామం, మనం ఏ కోరికలు, చింతలు అంటే ఏ కోరికలు మనం కోరుకుంటామో, తంతం ప్రాప్నోతి నిశ్చితం, ఆయా కోరికల్ని ఖచ్చితంగా నిశ్చయంగా అమ్మవారు నెరవేరుస్తుంది అని సాక్షాత్ అమ్మవారు చెప్పింది తల్లి. అద్భుతం అండి. సో మరి ఖచ్చితంగా వచ్చేటటువంటి చాలా వైభవోపేతమైనటువంటి నవరాత్రులు, గుప్త నవరాత్రులు రేపు జూలై 15వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు సహస్ర చండీ మహాయాగాన్ని నిర్వహించబోతున్నారు ప్రసన్న శర్మ గారు. మరి 150 మంది ఋత్వికులతో, ఇదేమీ ఆషామాషి విషయం కాదు. ఒక్కసారి చండీ చేసుకోవాలంటే 3 గంటలు పడుతుంది. చాలా ఖర్చుతో కూడుకున్నది, చాలా శక్తి ఆసక్తి రెండు ఉండాలి కదండి. సహస్ర చండీ మహాయాగం మరి చాలా వైభవోపేతమైనటువంటి కార్యక్రమం. ఖచ్చితంగా పాల్గొనేటటువంటి ప్రయత్నం చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చు, నేరుగా వచ్చి కూడా పాల్గొనొచ్చు. కేపీహెచ్పి కమ్యూనిటీ హాల్లో జరగబోతుంది, వచ్చి కూడా పాల్గొనొచ్చు. అయితే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా అద్భుతంగా వివరించారండి, కృతజ్ఞతలు. నమస్కారం అండి. నమస్కారం.